హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫుడ్ స్పైసెస్. క్యాప్సికమ్తో మనం చాలా రకాల కర్రీస్ చేసుకుంటాం, కానీ మీరు ఎప్పుడైనా ఈ సింపుల్ రెసిపీ ట్రై చేశారా? ఇలా సింపుల్గా 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్తో కానీ చపాతీతో కానీ తినేయచ్చు. గుడ్డు పరోట్లాగా మంచి రుచిగా ఉంటుంది. ముందుగా క్యాప్సికమ్ని అయితే స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి చిలుకల్లా కట్ చేసుకున్న క్యాప్సికమ్, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. క్యాప్సికమ్ మగ్గేలోపు ఒక బౌల్లోకి పావు కప్పు శనగపిండి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీకి మనం బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. మరి పల్చగా కాకుండా తిక్గా కాకుండా సెమీ తిక్గా కలుపుకోండి. పల్చగా అయితే కర్రీ అనేది సరిగా కుదరదు. 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో క్యాప్సికమ్ని ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక లేయర్ లాగా వేసుకొని మూత పెట్టుకొని బ్యాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యి పైన ఆవిరికి ఉడికిన తర్వాత మాత్రమే గరిటె పెట్టుకొని కలుపుకోండి. ఆవిరికి శనగపిండి ఉడకకుండానే గరిటె పెట్టారంటే గరిటె నిండా తిక్కిపోతుంది. అలా కాకుండా లేయర్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు గరిటె పెట్టి కలుపుకుంటే ఇలా చక్కగా పొరట్లాగా వచ్చేస్తుంది. తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకొని మరి కాస్త ఉప్పు, కారం వేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది. పప్పుచారు, సాంబార్తోనూ అలానే రైస్లో కలుపుకోవడానికి, చపాతీతో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ సింపుల్ డిష్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి